నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ. హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధరేశ్వరి. ఏపీ నూతన మద్యం విధానంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న సర్కార్. గత 5 ఏళ్లు వర్సిటీలను రాజకీయ పునరావాస వేదికలుగా మార్చారన్న మంత్రి లోకేష్. వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం మంగళగిరిలో డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. కాగా ఆ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో 4 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సుమారు 3 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 100 రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తప్ప 3 పార్టీల ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సారథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బుధవారం మంగళగిరిలో డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. కాగా ఆ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. 100 రోజుల సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్ కార్డులు తయారు చేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత భావించారు. అప్పటికి అవి సిద్ధమైతే ఇవ్వాలని, లేని పక్షంలో తర్వాత ఇవ్వనున్నారు. ఇంకోవైపు మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. వారంతా మంగళవారం అమరావతిలో అందుబాటులో ఉండాలని కోరినట్లు సమాచారం. ఏపీలో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎంకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలియజేశారు. 6 రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేశారు. పలు మార్పులు చేర్పులతో పాటు తదుపరి కార్యాచరణపై సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారంలోపు దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన అనంతరం నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీలోని వర్సిటీలను అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కలిగిన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు. దరఖాస్తులకు ఈ నెల 28న తుది గడువు అని వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని లోకేష్ విమర్శించారు. గత 5 ఏళ్లు వర్సిటీలు రాజకీయ కార్యకలాపాలకు వేదిక అయ్యాయని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని తెలియజేశారు. చెత్త ఎత్తని గత వైసీపీ ప్రభుత్వ చెత్తపై పన్ను విధించి ప్రజలపై భారాన్ని మోపేందుకు ప్రయత్నించిందని పంచమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో దోమలపై యుద్ధం ప్రకటిస్తే జగన్ ప్రభుత్వం ఎగతాళి చేసి నిర్లక్ష్యంగా రాష్ట్రాన్ని పరిపాలించడంతో రాష్ట్రంలో విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరిలో స్వచ్ఛతా సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్లరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషాతో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సందర్భంగా నేతన్న సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ పాటించారు. అనంతరం నేతన్న సర్కిల్ నుంచి టిట్కో గృహ సముదాయం వరకు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
అనంతరం టిట్కో సముదాయంలో పరిశుభ్రతపై మెగా డ్రైవ్ నిర్వహించారు. ప్రత్యేక డ్రోన్ యంత్రం సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. డ్రైన్లలో దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వార్డుల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు, బ్లీచింగ్, దోమల నివారణ, మందుల పిచికారీ, డంప్ల తొలగింపు, మొక్కల పెంపకం, పార్కులను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. విద్యుత్, నీరు ఆదా, ప్లాస్టిక్ నిరోధం, తాగునీరు క్లోరినేషన్ చేయడం, ఆరోగ్యకరమైన జీవితం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. నారా లోకేష్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే పార్టీ పరంగా మేమందరము, అలాగే స్వచ్ఛందంగా ప్రజలు, మంగళగిరి ప్రజలు అందరూ కూడా 2 వారాల పాటు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే పదం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంటి అనేది ప్రజలకి తెలిసొచ్చింది. అదే విధంగా జన్మభూమి కార్యక్రమాలే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ తో ఇదివరకు ప్రతి నెల సెకండ్ సాటర్డే నాడు ఇదొక కార్యక్రమంగా పెట్టి ప్రతి చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా జన్మభూమిలో భాగస్వాములను చేసి ప్రతి చోట రోడ్లు ప్రజల్ని భాగస్వాములు చేసి కొద్దిగా గవర్నమెంట్ పెట్టుకునేలాగా, కొద్దిగా అక్కడున్న అసోసియేషన్స్ పెట్టుకునేలాగా, అలాగా 70-80-20 70-30 ఇదిలో అలాగా అనేక చోట్ల రోడ్లు అవి వేసి ప్రతి చోట డెవలప్మెంట్ చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా డెంగూలు, వైరల్ ఫీవర్స్, మలేరియాలు ఇవన్నీ రాకుండా ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దాని మీద ఒక పథకం ప్రకారం, అంటే వారి పంచాయతీరాజ్ శాఖ అమర్చులుగా చేసినప్పుడు నారా లోకేష్ గారు దోమల మీద దండయాత్ర అనే ఒక కార్యక్రమం పెట్టి ఒక డ్రైవ్ చేసేవాళ్ళు స్టేట్ మొత్తం కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడితే ఇలా ప్రజలు చనిపోతున్నారు అని అంటే 151 ఎమ్మెల్యేలని అసెంబ్లీలో పెట్టుకొని ఒక ఎకిలి నవ్వాడు జగన్మోహన్ రెడ్డి. దోమల మీద దండయాత్ర ఏంటి నువ్వు చెప్పేది అని. దానికి పర్యవసానంగా 100 మంది వాళ్ళ హయాంలో డెంగూను, మలేరియా వచ్చి చనిపోయారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే మంగళగిరి ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 పథకంలో భాగంగా సుమారు 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా మంగళగిరి కార్పొరేషన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మంగళగిరిలో అయితే మొన్న వచ్చిన వరదల కంటే ముందే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. లోకేష్ గారి ఆదేశాల మేరకు సుమారు 8 జేసీబీలు వర్క్ చేసి మేజర్ మైనర్ డ్రైన్లన్నీ కూడా పూర్తి చేయటం వలన భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ కూడా మంగళగిరి ప్రాంతం చాలా వరకు తట్టుకోగలిగి సేఫ్ జోన్ లోకి వెళ్ళడం జరిగింది. మంగళగిరి పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సంఘం అభివృద్ధితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోతినేని శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధి కొరకు మంత్రి నారా లోకేష్ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాత మంగళగిరి నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గత 10 రోజులుగా బాలగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 11వ రోజు నాయి బ్రాహ్మణ సంఘం బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, టీడీపీ నాయకులు ఆకురాతి నాగేంద్రం, టీడీపీ మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు మున్నంగి శివ శేషగిరిరావు, సంఘం నాయకులు మున్నంగి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా బాలగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పాత మంగళగిరి బాలగణపతి సేవా సంఘం గత 10 రోజుల నుండి బాలగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి 11వ రోజు అన్నదాన కార్యక్రమంతో పాటు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బాణసంచంతో డీజే సౌండ్ సిస్టంతో బాలగణపతి ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం జరుగునని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం అలాగే నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కమిటీ తరఫున 10 రోజుల నుంచి విఘ్నేశ్వర స్వామి
నవరాత్రుల కార్యక్రమం జరిగింది. అలాగే ఇవాళ 11వ రోజు మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం 7,000 మందికి. అలాగే మేము సేవాభావంతో పనిచేసే నాయ బ్రాహ్మణం కాబట్టి ఆ భావంతో ఈ ఊళ్ళో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కళాకారులతో బ్యాండు, సొనామేళం, అలాగే సినిమాలు ఇలాంటి కార్యక్రమం కూడా సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఈ ఊళ్ళో ఉన్న ప్రజానీకం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు మంగళగిరి నాయ బ్రాహ్మణ సేవా సంఘం. ఈరోజు పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో మరి మన సోదరులు నాయ బ్రాహ్మణ సోదరులు, సంప్రదాయ వాయిద్య కళాకారులు అయినటువంటి మన నాయ బ్రాహ్మణ సోదరులు అందరూ కలిసి ఐక్యతగా 5 సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా ఐక్యతగా మరి భక్తులందరూ సహకారాలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి మంగళగిరి ఉత్సవ కమిటీ తరఫున వారందరినీ కూడా మేమందరం ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా మన సంప్రదాయాన్ని, కళాకారుల్ని మనం ప్రోత్సహించుకుంటూ మరి ఈ యొక్క ఉత్సవాల సమయంలో నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమంలో మన వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసుకుంటూ మన వృత్తిని, మన కళాకారుల్ని గౌరవించుకుంటూ వారిని వెన్నుదండుగా మనం అందరం ముందుకు నడిపించాలి. మనమందరం కలిసిమెలిసి ముందుకు నడవాలని చెప్పని ఈ సందర్భంగా మంగళగిరి బాలగణపతి ఉత్సవ సేవా సంఘం తరపున తెలియజేసుకుంటా ఉన్నాం. గణపతి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని గత 10 రోజులుగా పూజలు జరుపుకుంటూ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ మహోత్సవాలు పూర్తయిన తర్వాత సుమారు 1000 మందికి ఈ రోజున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేయటం అభినందనీయం. మంగళగిరి రాయల్ బ్యాంకెట్స్ లో ఆంధ్ర నాటకళ సమితి, శ్రీ నన్నపనేని బాపనయ్య, సీతారామమ్మ అండ్ లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ సంఘ సేవకురాలు స్వర్గీయ శ్రీమతి నన్నపనేని లక్ష్మి 2023-24 స్మారక పురస్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి అబ్బూరి రత్నాలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సంఘం సేవకులు డాక్టర్ ఎర్రం నాగేశ్వరరావు హాజరయ్యారు. సభలో నాటక కళా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకటించిన పురస్కారాలను అందజేశారు. 2023 సంవత్సరానికి విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య, 2024 సంవత్సరానికి మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూషలకు శ్రీమతి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎర్రం నాగేశ్వరరావు మాట్లాడుతూ దివంగత నన్నపనేని లక్ష్మి 2 దశాబ్దాల పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖ సంఘ సేవకురాలుగా సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. లయన్స్ క్లబ్, స్నేహ మహిళా మండలి ద్వారా మహిళా ఉత్సవం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. నన్నపనేని లక్ష్మి సేవా స్ఫూర్తిని ముందు తరాల వారు కూడా ఆదర్శంగా తీసుకోవాలని నన్నపనేని నాగేశ్వరరావు ఆమె పేరుతో సమాజంలో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి స్మారక పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. లక్ష్మీ స్మారక పురస్కార గ్రహీత డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య మాట్లాడుతూ శ్రీమతి నన్నపనేని లక్ష్మికి సేవకు సంబంధించిన పని అప్పగిస్తే అది పూర్తయ్యేంత వరకు అంకిత భావంతో పనిచేస్తారన్నారు. ఆమెతో కలిసి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది కళాకారులను తీసుకుని వచ్చి మంగళగిరికి జానపద కళా సంబరాలు నిర్వహించామన్నారు. 2 రోజుల పాటు జరిగిన సంబరాలకు ఎంతో కష్టపడి అంకితభావంతో పట్టుదలతో పనిచేశారన్నారు. సేవకు నిర్వచనమైన శ్రీమతి లక్ష్మి పేరు మీద తనకు పురస్కారం ఇస్తున్నందుకు నన్నపనేని నాగేశ్వరరావుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మరో పురస్కార గ్రహీత డాక్టర్ పి అనూష మాట్లాడుతూ వరుసగా 2-3 రోజులు సేవా కార్యక్రమాలు చేయడమే చాలా గొప్ప విషయమని, అయితే శ్రీమతి నన్నపనేని లక్ష్మి 100 రోజుల పాటు వరుసగా సేవా కార్యక్రమాలు చేసి రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. ఆమె పేరుతో స్మారక పురస్కారం అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శ్రీమతి నన్నపనేని లక్ష్మి సేవా స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శనీయమన్నారు. ఇది ఒక హఠాత్ పరిణామం. నాగేశ్వరరావు దగ్గర నుంచి మీకు ఇవ్వాలి అవార్డు అంటే ఈ 20 సంవత్సరాల నుంచి నేనే సెలెక్ట్ చేస్తున్నా అవార్డు గ్రహీతలందరినీ. ఒక లిస్ట్ తయారు చేసేవారు, ఒక 5-6 సభ్యులతో ఎవరు అయితే బాగుంటుందని. ఆఖరికి దాన్ని పరిశీలించి నేను పలానా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని, ముఖ్యంగా లక్ష్మి పురస్కారం కాబట్టి లేడీస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో
కోటేశ్వరం గారు కానీ, విజయలక్ష్మి గారు, అల్లూరు విజయలక్ష్మి గారు కానీ, వీళ్ళంతా సంఘ సంస్కర్తలు. అలాగే ఏదో ఒక రంగంలో చాలా కృషి చేసిన వాళ్ళు. పెళ్ళకూరు జయప్రద గారు ఈ రకంగా సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. అటువంటిది నాకేంటే నాగేశ్వరరావు అంటే కాదు మీకు ఇవ్వాల్సిందే అన్నాడు. సరే, చాలా కష్టంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను ఈ సంవత్సరం రిటైర్ అయిపోయా. 50 సంవత్సరాలు వైద్య సేవలు అందించి విజయవాడలో నా 1974 నుంచి ఈ జనవరిలో రిటైర్ అయిపోయాను. నన్నట్నేని లక్ష్మి గారి కింద నేను గ్యాలరీ చూసాను. ఎన్నో సర్వీసెస్ చేశారు. 1-2 రోజులు చేయాలంటేనే చాలా కష్టం. అలాంటివి టోటల్ గా 100 days డేకి ఒక సర్వీస్ చొప్పున చేశారు. దానిలో మెయిన్ గా నాకు బాగా నచ్చింది విమెన్ ఎంపవర్మెంట్. విమెన్ కి ఎలాంటి సపోర్ట్ ఉండాలి, ఇండిపెండెంట్ గా ఎట్లా చేయాలి అనేది చాలా చాలా ఈ కుట్టు మిషన్స్ ఇవ్వడం, నేను అవన్నీ చూసాను ఇవాళ గ్యాలరీలో. నిజంగా అలాంటి నన్నట్నేని లక్ష్మి స్మారక పురస్కారం అవ్వడం అనేది నాకు రావడం చాలా గర్వంగా ఉంది. అండ్ దీనికి నన్ను సెలెక్ట్ చేసినందుకు నన్నట్నేని నాగేశ్వరరావు గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఎర్రా నాగేశ్వర్ సార్ అండ్ కామినేని పట్టాభిరామయ్య సార్, మేము చదువుకునేటప్పుడు వాళ్ళు చాలా ఫేమస్ డాక్టర్స్ అని వింటూ ఉన్నాను. అండ్ గుంటూరులో కూడా ఎర్రా నాగేశ్వరరావు గారు అని అంటే ఆ హాస్పిటల్కి మీరు వెళ్తే తెలుస్తుంది, అసలు కనీసం కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు, అంతమంది పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో నేను కూర్చొని వాళ్ళ నేను అవార్డు అందుకుంటున్నానంటే అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇప్పుడు మీరు నమ్మకంతో నాకు ఇచ్చిన అవార్డు ఇంకా నాకు బాధ్యతను పెంచింది. ఇలాగే నేను సర్వీసెస్ అన్నీ చేస్తాను. అండ్ దీనికి మెయిన్ నా వెనకాల నేను ఒక్కదాన్నే ఉంటే ఇది అంతా సాధ్యం కాదు. నా వెనకాల చాలా మంది కృషి ఉంది. దాంట్లో మెయిన్గా మా యూపీహెచ్సి ఇందిరానగర్ మంగళగిరి టీమ్, అంటే మా స్టాఫ్, మా సూపర్వైజర్ గారు, ఆవిడ ఒక తల్లిలాగా నన్ను కనిపెట్టుకొని ఉంటుంది. అండ్ ఏఎన్ఎంస్, ఆశాస్ అండ్ మా డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అఫీషియల్స్ వీళ్ళందరి సహకారంతోనే మేము ఇది చేయగలిగాం. మా హాస్పిటల్కి ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది. అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో 542 యూపీహెచ్సిస్ ఉన్నాయి గవర్నమెంట్వి. దాంట్లో ఫస్ట్ యూపీహెచ్సి గాట్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ అవార్డ్. అంటే మీరు ఆ హాస్పిటల్ చూస్తే మీరు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నమ్మరు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోటును ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలిపివేశారు. బ్యారేజీ వెనుక ఉన్న సేఫ్టీ వాల్ ను బోటు ఢీకొడితే లాగడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో నేడు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్దమయ్యాయి. 2 కార్గో బోట్లపై 3 ఇనుప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనుప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు. ఒక బోటును బ్యారేజీ గేట్ల వైపు, మరో బోటును నది వైపు ఉంచి నీటిలో ఉన్న బోటుకు ఇనుప రోప్ తగిలించి గడ్డర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. ఆ బోట్ల సహాయంతో మునిగిన బోట్ గొల్లపూడి వైపు తీసుకెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను సిద్దం చేశారు. మరోవైపు నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కొద్దీ రోప్ క్రేన్పై బరువు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి 10 అడుగులు ముందుకు తీసుకొచ్చారు. అయితే నీట మునిగిన పడవను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో బోటును పూర్తిగా కట్ చేయలేకపోతుంది డైవింగ్ టీం. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంధ్రాల నుంచి పడవలోకి నీరు చేరుతుంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ చిక్కు ఎదురవుతోంది. పొజిషన్ నుంచి పడవ అస్సలు కదలడం లేదు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తున్నారని విమర్శించారు. చెప్పినవి ఏం చేశారని మసిపూసి మారేడు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. విశాఖ స్టీల్ కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం కాకుండా చూడండి అంటూ డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖది అని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల తీరు మారటం లేదన్నారు. ఉద్యోగులు అయ్యుండి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఇప్పటికే జగన్ కు భజన చేసిన 3 అధికారులు సస్పెండ్ అయ్యారని తెలియజేశారు. రేపు సిపిఐ ఆధ్వర్యంలో కొల్లూరు నుంచి బుడమేరు వరకు పరిశీలించి ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటా ఉంది. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాళ దాన్ని మొత్తం బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేశారు. వాళ్ళకి ఇనుము సరిగా సప్లై చేయరు, ఇనుపరాయి, అదేవిధంగా బొగ్గు సక్రమంగా సప్లై చేయరు. వాళ్ళకి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేశారు, అప్పుల పాలు చేశారు. కాబట్టి ఇవాళ అసలు టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది విశాఖ స్టీల్కి. దాన్ని నష్టాల బాటలో పట్టించి బ్లాస్ట్ ఫర్నేస్లను మూసేసి ఉత్పత్తి తగ్గించేసి ఇవాళ నష్టాలు వచ్చాయనే పేరుతో దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దాదాపు 22,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని విలువ 2 లక్షల కోట్ల రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి కాబట్టి వాటిని అతి తక్కువ రేటుకి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, అదానికి అప్పచెప్పడానికి, ఇతర కార్పొరేట్ కంపెనీలను అందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి, ఇది పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అనుకూలంగా ఏదో ఒకటి వస్తే హర్షించండి, తప్పేం లేదు. మీ సంఘం తరఫున మేము హర్షం వెలుబుస్తున్నామనండి. ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు చెప్పండి, తప్పు లేదు. మీరు రాష్ట్రమంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారినారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా గత ప్రభుత్వంలో కూడా చేశారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేనైతే వినలే 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయినారు. అది ఎవరు? ఒక ఆయన డీజీ ర్యాంక్ అధికారి, ఇంకొక ఆయన ఐజీ ర్యాంకు, ఇంకొక ఆయన డిఐజీ ర్యాంకు ఐపీఎస్ ఆఫీసర్లు. ఎందుకు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆమె పాపం ఎక్కడో బాంబేలో ఉండి ఆమె తీసుకొని వచ్చి హెరాస్ చేశారు కాబట్టి ఇవాళ సస్పెండ్ అయ్యారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఊరికే గుడ్డిగా మీరు పాలేర్ల మాదిరి పనిచేసి, జీతగాళ్ల మాదిరి పనిచేసి ఐపీఎస్ అనే దానికి విలువ లేకుండా చేసి సస్పెండ్ చేయనారు. మీరు మిమ్మల్ని జైల్లో పెట్టిన పెద్ద తప్పు లేదు, పెట్టాలి కూడా. ఇలానే హెడ్లైన్స్. ఇప్పుడు బులెటిన్ వచ్చిన బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. గతంలో బుడమేరకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పోడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. వరదలు ఎక్కువ రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు అయితే వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురిచేయడం కూడా కారణమన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు వదిలించి వైసీపీకు చెందినవారే అని చంద్రబాబు గతంలో బుడమేరకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పోడ్చలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ. హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధరేశ్వరి. ఏపీ నూతన మద్యం విధానంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న సర్కార్. గత 5 ఏళ్లు వర్సిటీలను రాజకీయ పునరావాస వేదికలుగా మార్చారన్న మంత్రి లోకేష్. వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.